తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపింది జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక మీద. ఆ నివేదికలో కాళేశ్వరానికి సంబంధించి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది. నేరపూరితమైనటువంటి స్వలాభాపేక్షతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఇంజనీరింగ్ నిపుణుల యొక్క పర్యవేక్షణ కాకుండా స్వయంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తప్పులు జరిగినాయి, అదనపు వ్యయాలైనవి, ఇవన్నీ రాష్ట్రానికి భారమైనవి అన్నటువంటి కాన్సెప్ట్తో విచారణ దీని మీద ఫర్దర్ విచారణ చేయడం కరెక్ట్ అని సూచించినటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ చేయాలి అంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించారు. దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు. తద్వారా కేసీఆర్ పరిపాలన మీదన తొలి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఓకే చేసినట్టయింది. అయితే ఇప్పుడు కేంద్రం ముందుంటుంది. మరి దీంట్లో సిబిఐ విచారణకు ముందుకొస్తుందా లేదా, సిబిఐ విచారణ చేస్తే అరెస్టులు జరుగుతాయా లేదా, దీంట్లో ఫర్దర్ యాక్టివిటీ ఏముంటుంది, ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష.